శివుడికి వేల పేర్లున్నాయని మనకు తెలుసు. కాని వాటిలో ఒకటి సోమసుందర వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంటుంది. అసలు ఏంటా పేరు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి? ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. సోమ అంటే అర్థమేంటో తెలుసా? మత్తులో ఉండటం, మైమరిచిపోవడం. మరి అలాంటి పదాన్ని దేవుడికెలా వాడతాం? అసలీ పేరు వెనకున్న రహస్యమేంటి? ఈ వింత వైరుధ్యాన్ని అర్థం చేసుకోడానికే ఈ ప్రయాణం. అయితే ఈ పేరు వెనుక ఒక పెద్ద కథే ఉంది. అదంతా శివుడు హిమాలయ రాజకుమార్తె అయిన పార్వతీల పెళ్లితో మొదలవుతుంది. పార్వతీ శివుణ్ణి చూసినప్పటినుంచి ఆయనతో పూర్తిగా ప్రేమలో పడిపోయింది. పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలి, లేదంటే లేదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ సీన్ ఒక్కసారి ఊహించుకోండి. పెళ్లి మండపం సిద్ధంగా ఉంది. పెళ్లికూతురు పార్వతి సర్వాభరణాలతో రెడీగా ఉంది. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చేశారు. అందరి కళ్ళు ఒక్కరికోసమే ఎదురుచూస్తున్నాయి, పెళ్లికొడుకు శివుడి కోసం. ఫైనల్గా పెళ్లికొడుకు ఎంట్రీ ఇచ్చాడు. కాని అదో మామూలు ఎంట్రీ కాదు. ఒంటినిండా బూడిద, జడలు కట్టిన జుట్టు. ఇక తనతో పాటు ఎవరొచ్చారో తెలుసా? భూతగణాలు, వికృతమైన జీవులు. అరుపులు, కేకలతో అంతా కలిసి పెళ్లి మండపంలోకి అడుగుపెట్టారు. ఆ దృశ్యం చూసి అందరూ షాకయ్యారు. ఇక చూడాలి పార్వతి తల్లి మీనా పరిస్థితి. కాబోయే అల్లుడిని ఆ భయంకరమైన రూపంలో చూడగానే ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. నా గారాల పట్టికి ఇతనితోనా పెళ్ళి అన్న ఆలోచనకే తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. స్పృహ వచ్చాక ఆమె బాధ వర్ణనాతీతం. అయ్యో, నా అందాల కూతుర్ని ఈ అడవి మనిషికి ఎలా ఇచ్చి పెళ్లి చెయ్యను? ఇది జరగదు, జరగడానికి వీల్లేదు అని గుండెలు బాదుకుంది. ఆమెకు అది పెళ్లిలా లేదు, తన కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు అనిపించింది. పార్వతికి శివుడు ఏ రూపంలో ఉన్నా ఇష్టమే. ఆయన ఎలా ఉన్నా స్వీకరించడానికి ఆమె సిద్ధంగా ఉంది. కాని కన్నతల్లి పడుతున్న బాధను చూడలేకపోయింది. శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామీ, నాకోసం కాదు, కనీసం మా అమ్మ సంతోషం కోసం దయచేసి మీ అందమైన రూపాన్ని చూపించండి అని వేడుకుంది. పార్వతీ అంత ప్రేమగా అడిగితే శివుడు కాదంటాడా? మరుక్షణమే ఆ భయంకరమైన యోగి రూపం అదృశ్యమైంది. అక్కడొక అద్భుతం జరిగింది. కథ ఇక్కడే అసలైన మలుపు తీసుకుంటుంది. చూడండి, ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉందో. ఒకవైపు బూడిద పూసుకున్న ఆ వికారరూపం, మరోవైపు సోమసుందర అంటే మాటల్లో చెప్పలేని అందం, తేజస్సు, ప్రశాంతతతో వెలిగిపోతున్నాడు. ఆయన్ని చూసిన వాళ్లంతా అలా నోరెళ్లబెట్టేశారు. సో ఇక్కడే మనకు సోమసుందర అనే మాటకు అసలు అర్థం తెలుస్తుంది. సోమ అంటే మత్తు, సుందర అంటే అందమైన. అంటే ఒకేసారి పూర్తి మత్తులో, మైమరపులో ఉంటూనే అంతే అందంగా, అంతే చైతన్యంతో ఉండటం. వినడానికి వింతగా ఉంది కదూ? కాని ఇందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. కథ చాలా బావుంది. కాని దీని వెనుకున్న ఫిలాసఫీ ఇంకా బాగుంటుంది. అసలింతకి ఏంటి? దైవికమైన మత్తు ఎక్కడ్నించొస్తుంది? ఇది మనమనుకునేలాంటిదా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ మత్తు మనం అనుకునేలాంటిది కాదు. అంటే ఆల్కహాల్ వల్లనో వేరే ఏదైనా పదార్థం వల్లనో వచ్చేది కాదు. ఇది పూర్తిగా లోపల్నించి వచ్చేది. తనలో తానే లీనమైపోవడం వల్ల కలిగే ఒక ఆనందస్థితి. శివుడి తలపై చంద్రుడుంటాడు కదా, అది దీనికే ఒక సింబల్. బయటి ప్రపంచంతో పని లేకుండా తనలో తానే ఆనందంగా, మత్తుగా ఉండడం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన పాయింట్ని గమనించాలి. ఈ ఆనంద స్థితి, ఈ మైమరపే మన ఫైనల్ డెస్టినేషన్ కాదు. ఇది కేవలం ఒక గొప్ప ప్రయాణానికి అవసరమైన ఫ్యూయల్, ఇంధనం మాత్రమే. ఎలా అంటారా? చూడండి, ఫస్ట్ మన లోపల ఆ ఆనందాన్ని వెలిగించుకోవాలి. ఎప్పుడైతే ఆ స్థితికొస్తామో, అయ్యో నాకేమవుతుందో అనే ప్రాథమిక భయం పోతుంది. ఆ బాధపడతానేమో అన్న భయం మనల్ని వదిలేస్తుంది. ఇక ఆ భయం లేనప్పుడు అప్పుడు వస్తుంది అసలైన ధైర్యం, జీవితాన్ని, ఈ అస్తిత్వాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇదే అసలైన పునాది. కాని దీనికి విరుద్ధంగా మనం ఏం చేస్తాం? మనలో చాలామంది జీవితాన్ని భద్రత వెతుక్కోవడంలోనే గడిపేస్తాం. మంచి జాబ్, ఇల్లు, డబ్బు అన్నిటి వెనుకున్నది సెక్యూరిటీ. జీవితాన్ని అన్వేషించడం కంటే దాన్ని కాపాడుకోవడానికే మన ఎనర్జీ అంతా అయిపోతుంది. కాబట్టి మనం గ్రహించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, జీవితంలో ఆ అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆ తెలియని శూన్యంలోకి దూకడానికి ఒక రకమైన తెగింపు కావాలి, ఒక రకమైన పిచ్చి ధైర్యం కావాలి.
ఆ ధైర్యాన్నిచ్చే ఇంధనమే ఈ సోమ అనే అంతర్గత మత్తు. బాధపడతాననే భయం లేకపోతే ఇంక మనల్ని ఆపేదేముంది? సరే, ఈ అంశాన్ని ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ మీ జీవితంలో నుంచి బాధపడతానో నాకేమవుతుందో అనే భయాన్ని పూర్తిగా తీసేశారనుకోండి, అప్పుడు మీరు దేన్ని తెలుసుకోవడానికి సాహసిస్తారు? మీ జీవితంలో ఏ సరికొత్త కోణాన్ని చూడ్డానికి ధైర్యం చేస్తారు?